Welcome to Today Telangana News Channel. Today's news bulletin from Karimnagar. కరీంనగర్ జిల్లా భగత్ నగర్లో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. భగత్ నగర్లోని తన భూమిలో ఇవాళ మళ్లీ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించగా కాడె రాజు రమేష్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు మార్కు మొండయ్య ఆరోపించారు. పనులు ఆపకపోతే చంపేస్తామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని, ఇంటి పని కూడా చేసుకోనివ్వడం లేదని మార్కు మొండయ్య తెలిపారు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన ఆయన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నా పేరు మార్కు మొండయ్య, గ్రామం నల్లగొండ, మండల్ తిమ్మాపూర్. భగత్ నగర్ భూమిలో మళ్ళీ ఇవాళటి రోజున పని ప్రారంభం చేసుకుంటే కాడే రాజు రమేష్ అనేవాళ్ళు ఇద్దరు వచ్చి ఇంకెవరినో పట్టుకుని వచ్చి భయాభ్రాంతులు చేస్తూ ఉన్నారు. 100 కాల్ చేసినాక మళ్ళీ వాళ్ళు వచ్చినాక వెళ్ళిపోతారు, లేకపోతే నిన్ను నింపేస్తామని ఇవన్నీ చెప్తారు. దయచేసి ప్రభుత్వం చర్య తీసుకుంటే వాళ్ళు ఇంతగానం చేసేది కాదు. కొద్దిగా రిస్క్ తీసుకొని వాళ్ళ మీద పెద్దగా యాక్షన్ తీసుకొని మా దగ్గరికి రాకుండా చేస్తే ఇక పుణ్యం ఉంటుంది. ప్రభుత్వానికన్నా పోలీస్ కన్నా వీళ్ళు అసలు పెద్దోళ్ళ మమ్మల్ని భయపడిస్తారు, ఏదో మాట్లాడతారు, ఏమేమో చేస్తారు. ఇక్కడికి వచ్చి పనులను మిమ్మల్ని కొడతా, తలకాయ వాళ్ళు కొడతా, మిమ్మల్ని చంపుతా అని బెదిరిస్తారు. ఈ సీసీ కెమెరా కిందగా రాకుండా పక్క పన్ను వచ్చి ఏదో బెదిరిస్తారు. మరి రాబోయే మీరు చట్టం దగ్గరికి పోదాము, మీకు ఆయుధాలను చూపెట్టుకుందాం, మేము చూపెట్టుకొని కరెక్ట్ ఉంటేనే పని చేసుకుంటున్నాం కదా. అంటే ఇక మాకు కూడా ఉన్నాయి కాగితాలు, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. మరి ఏదైనా ఉంటే మాట్లాడుకుంటే మరి అడ్వకేట్ దగ్గర పోదాంపా, లేకపోతే ఆఫీసర్ దగ్గరికి పోదాంపా అంటే వాళ్ళు వీళ్ళు ఎందుకు ఈ దీని కొరకు వీళ్ళని చేస్తారు, వాళ్ళని చేస్తారు. బయట మాట్లాడుకుందాం, పెద్ద మనుషుల కూర్చోబెట్టు, లేకపోతే పని బంద్ చేస్తాం, నీ సంగతి ఏదో చూస్తామని బెదిరించి చాలా ఇబ్బంది పెడతారు. కాకపోతే పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు అది పోలీసులు పంపించారు పాపం రమ్మని, పోలీస్ స్టేషన్కి ఇంచి వెళ్ళిపోతారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతలేరు. పేనా తప్పించుకుని వస్తారు. వాళ్ళ మీద కేసు కూడా అయింది. కేసు అయినాక కూడా మళ్ళీ వచ్చి ఎంతవరకు కరెక్ట్ అది? కేసు అయినా మళ్ళీ వస్తారంటే వాళ్ళని కొద్దిగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటే వాళ్ళు రాకుండా అయిపోతారు. మా పని మేము చేసుకుంటాడు. మేము నల్లగొండ నుంచి వచ్చి అసలు ఇప్పుడు వృద్ధాప్యంలో శాతం అయితే లేదు, చాలా ఇబ్బంది పడతారు సార్. కాకపోతే వాళ్ళ మీద చర్య తీసుకొని కొద్దిగా వాళ్ళని మా దగ్గరికి రాకుండా చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏదో చట్టానికి పోతుంటారు, చట్టానికి పోతే వాళ్ళకే విడిచిపెడతాం, తప్పేం లేదు. ఏదో వట్టిగా ఒకటి పుల్ల వేసి నువ్వు పని ఆపుకొని బెదిరిస్తూ ఉంటారు. దయచేసి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకొని మా దగ్గరికి రాకుండా చేయండి మీకు పదే విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి చూడండి సార్. మార్కు మొండయ్య నా పేరు. నేను గౌడ కులస్తుని, గ్రామం నల్లగొండ, మండల్ తిమ్మాపూర్. భగత్ నగర్లో పెద్దమ్మ గుడికి అపోజిట్లో అనన్య అపార్ట్మెంట్ దగ్గర 920 సర్వే నెంబర్లో ఉంది భూమి. బోర్ వేసుకున్నా 3 సంవత్సరాల నుంచి బోర్ వేసుకొని పిల్లర్లు వేసుకొని కన్స్ట్రక్షన్ ఇంత చేసుకున్నా కానీ ఆరోగ్యం బాగాలేక పంది పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు చేసుకుంటా అంటే అండవస్తారు. ఎప్పటిదాకా రాలేదు. మళ్ళీ వాళ్ళు చాలా మాఫియాగాలు ఉన్నారు. వాళ్ళ పెద్ద గ్రూపులు సార్. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోకపోతే నన్ను ఇబ్బంది పెట్టేటట్టున్నారు. పుణ్యం ఉంటుంది, కొద్దిగా దయచేసి మళ్ళీ రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. నేను ఉసాల సంపత్, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. ఈరోజు ఎందుకంటే ఈ కరీంనగర్ జిల్లాలో అనేక ప్లాట్లలో అవకతవకలు జరుగుతున్నప్పటికీ వాస్తవంగా కొన్నటువంటి వ్యక్తులపైన కొంతమంది దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఈ ల్యాండు మాదే అనేటువంటి పేపర్లు సృష్టించి కొంతమందిని ఈరోజు మార్కు మొండయ్య అనేటువంటి వ్యక్తిని ఈ భగత్ నగర్లో ఉన్న ప్లాట్ దగ్గరికి వచ్చి కొంతమంది ప్రెస్ పేరుతోని బెదిరించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఆ రాజు కానీ, ప్రకాష్ వచ్చిండు ప్లస్ రమేష్, వీళ్ళు కొంతమంది ఒక 7-8 మంది కలిసి ఈరోజు మార్కు మొండయ్యను బెదిరిస్తూ మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా పని చేస్తున్నట్టు కార్మికులను కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలకు మరి పాల్పడకుండా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎందుకంటే కరెక్ట్గా చేస్తున్నప్పటికీ ఇలా మేము చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా రిజిస్టర్ ప్రకారంగా కరెక్ట్ ఉన్నప్పటికీ కొంతమంది మరి ఈ దొంగ సర్టిఫికెట్లు సృష్టిస్తూ ఇది నాదే ల్యాండ్ అని చెప్పి మరి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అదేవిధంగా బెదిరిస్తే మాకేమైనా డబ్బులు ఇస్తారేమో అని చెప్పి ఆశతోని ఆ రకంగా చేస్తున్నట్టు మాకు కనబడుతూ ఉంది.
కాబట్టి అలాంటి చర్యలు ఇప్పటికైనా మరి మానుకోవాలి. వాళ్ళు ఏదైతే రాజు ఉన్నాడో వీళ్ళందరూ కూడా మానుకొని ఇక ముందు ఈడ వర్క్ పనిచేస్తున్నటువంటి కాడికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం మేము ఇక్కడ ప్రజలతోని మరి తరిమి కొట్టిస్తాం. ఎందుకంటే ఈ యొక్క భగత్ నగర్ మరి ఉన్నటువంటి వాళ్ళు కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు చైతన్యవంతులు కాబట్టి వీళ్ళతోనే మేము అలాంటి దౌర్జన్యాలు పాల్పడితే ఊరుకునేది లేదు. కాబట్టి పోలీస్ వ్యవస్థ చాలా మంచి సహకరిస్తూ ఉన్నది. కాబట్టి ఏ ఇబ్బంది అయినా కూడా మరి ఎందుకంటే వెరిఫికేషన్ పేపర్లను కూడా మార్క్ ఉండేది ప్లస్ ఉన్న ఆయన తెచ్చిన పేపర్లను కూడా వెరిఫికేషన్ చేస్తున్నప్పటికీ ఆ వెరిఫికేషన్లో కరెక్ట్గా ఉండే పక్షాన్నే ఉన్న పేపర్లు ఉన్నాయి, కోర్టు ద్వారా న్యాయపరంగా కరెక్ట్ ఉన్నాడు. కానీ అయినప్పటికీ వాళ్ళు కొంచెం దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా చేయకుండా మరి పోలీస్ అధికారులు కూడా ఇప్పటికైనా ముండే వైపు అంటే న్యాయం వైపు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి చేస్తారు కూడా. కాబట్టి దయచేసి ఎందుకంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. అలాంటి తీసుకున్నారు, కేసు అయింది. కేసు అయినా కూడా మళ్ళీ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి డబల్గా మళ్ళీ మేము కూడా కేసు పెడతాం. ఊరుకుండేది లేదు. ఎందుకంటే ఈ రకంగా పేదవాళ్ళను మరి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు. కాబట్టి ఇలాంటి ఈ యొక్క జిల్లాలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి వాస్తవంగా న్యాయపరంగా కొన్న వాళ్ళకి న్యాయం జరిగేలా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా చూసి మరి ఒక ఇలాంటి వాళ్ళకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుని, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్.